కార్యక్రమంలో ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న బీసీల ధర్నా కార్యక్రమం గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జంతర్ మంతర్లో బీసీల ధర్నా కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో కల్పించడం కోసం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ పార్లమెంటు ఆమోదం కోసం పంపడం జరిగింది. దాని మీద ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదు బీజేపీ పార్టీ. రాష్ట్రంలో కూడా చట్టం చేయడానికి, జీవో తీయడానికి ఇక్కడ పార్టీ సుముఖంగా ఉన్నప్పటికీ కేంద్రంలో పటిష్టమైన చట్టం చేసి దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సమగ్ర కులగణన చేయించి దానికి ముందుండి ఒక పెద్దనలాగా ముందుకు నడిపించిన వాడు రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమం ఉంది. 50 మంది బీసీ ప్రజలందరూ కూడా, బీసీ నాయకులు, బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి మేమందరం కూడా పిలుపునిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఢిల్లీకి వచ్చేటటువంటి అందరి ప్రముఖుల్లో అందరూ కూడా అన్ని బీసీ సంఘాల నాయకులు వస్తున్నారు. దయచేసి ఈ విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది బీసీ సంఘాల నాయకులు స్వార్థపూరితమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాటిని ఎవరు నమ్మొద్దు. వాళ్ళ స్టేట్మెంట్లు చూసి చాలామంది బీసీ నాయకులు, బీసీ మేధావులు వెనక్కు తగ్గుతున్నారు. అయ్యో ఈయన ఇటువంటి వాళ్ళ రాహుల్ గాంధీతో చేసిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు, నిన్న వి హనుమంతరావు గారు కూడా మాట్లాడారు ఇదే ప్రెస్ క్లబ్లో, ప్రతి ఒక్క బీసీ నాయకుడు పాల్గొనాలి, రాహుల్ గాంధీకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కూడా విపి సింగ్ గారి తర్వాత పార్లమెంటులో బీసీల కోసము అంత గట్టిగా నిలబడి కొట్లాడిన వాడు రాహుల్ గాంధీ గారు మాత్రమే, మళ్ళీ ఇంకెవరు కూడా లేరు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడ నుండి స్పెషల్ ట్రైన్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ ట్రైన్లో ఫ్రీగా ఎంతమంది అయితే అంతమంది వాళ్ళ సంఘాల నాయకులు వాళ్ళని తీసుకొని రావాలని చెప్పి మేము ఈ ఐక్య బీసీ సంఘాల కూటమి తరపు నుంచి ఇక్కడ అన్ని బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మా అన్నగారు సీనియర్ నాయకుడు అన్న ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారు, ఆయన బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, జాతీయ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గారు, అదేవిధంగా అల్లంపల్లి రాంకోటి ముదిరాజు గారు, ఆయన బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అనంతుల రామ్మూర్తి గౌడ్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం, అదేవిధంగా ఇప్పుడు బీసీ యువజన సంఘాలని, అనేక బీసీ సంఘాలను లీడ్ చేస్తున్న నాయకులు, సౌజన్య గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు, దేశగోని సాంబశివ గౌడ్ గారు బీసీ ఉద్యమ వేదిక, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిర్రు. గతంలో బీఎస్పీ పార్టీకి స్పోక్స్ పర్సన్గా బీసీలను రిప్రజెంట్ చేసిండు దేశవ్యాప్తంగా. అదేవిధంగా సరికొండ రామకృష్ణరాజు గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, శివ గారు తెలంగాణ ఉద్యమకారులు, దేశగోని నాగరాజు గారు, మా శివకుమార్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఎర్రా శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, కలాల్ నరసింహులు గారు, మల్లేష్ యాదవ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, లవకుమార్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు, ఇంకా చాలామంది వస్తున్నారు పాల్గొనడానికి. మా రజితా పటేల్ గారు, సరితమ్మ అందరు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా పెద్దలు, సీనియర్ నాయకులు అన్న ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు.